అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్స్తో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ, జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత సమావేశంలో జరిగిన ఎజెండా అంశాలను ముందుగా చర్చించి అనంతరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 3వ, 4వ త్రైమాసికాల వార్షిక ప్రణాళిక అమలు పురోగతి, ప్రాధాన్యత అంశాలు, అల్పాదాయ వర్గాల ఆర్థిక చేకూర్పు, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళిక ప్రగతి, ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజీ, వికసిత భారత్, విశ్వకర్మ యోజన, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకు రుణాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4వ త్రైమాసికాల ఖరీఫ్, రబీ సీజన్లకు గాను రైతులకు రుణ ప్రణాళికలో భాగంగా స్వల్పకాలిక రుణాలకు గాను 6,465కు గాను 6,599, టర్మ్ రుణాల కోసం 2,828కు గాను 3,454 మందికి రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. 2024-25 జిల్లాలోని బ్యాంకుల వారీగా లక్ష్యాలు, ఉద్దేశించిన లక్ష్యాలకు సంబంధించి వార్షిక క్రెడిట్ ప్లాన్ కలెక్టర్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ధృవీకరించిన పత్రాన్ని కలెక్టర్ అందజేశారు. ఆర్బీఐ ఎల్టీఓ నాగప్రవీణ్, ఎల్డీఎం డివి ప్రసాద్, నాబార్డ్ ఏజీఎం స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.